లవ్ జిహాద్ ప్రేమ పేరుతోటి హిందూ అమ్మాయిలను పెళ్ళిళ్ళు చేసుకొని లేదా సెక్స్ బానిసలుగా టెర్రరిస్టులకు ఉంపుడు గత్తెలుగా చేసేదే ఈ యొక్క లవ్ జిహాద్ ఉద్దేశం. హిందూ అమ్మాయిలు కాలేజీకి వెళ్ళినా కానీ లేదా ఎక్కడైనా వ్యాపార సంస్థల్లో ఏదైనా కొనుగోలు చేసినా కానీ, మొబైల్ షాపులో నెంబర్ ఇచ్చి రీఛార్జ్ చేయించుకున్నా కానీ, ఇతరత్ర ఎక్కడైనా సరే ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ ఒక మొబైల్ నెంబర్ని సేకరించడం, వాళ్ళకు మెసేజ్లు పంపడం, వాళ్ళకు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పి మెసేజ్లు పంపించడం, వేవేవో వాల్పేపర్స్ కానీ వీడియోస్, ప్రేమ పేరుతోటి ఉండే వీడియోస్ అవల్ల పంపి వాళ్ళను ఆకర్షించి వాళ్ళను ప్రేమలో పడేసి తద్వారా మత మార్పిడి చేసి వివాహాలు చేసుకొని హిందువుల ఒక కుటుంబాల నుంచి ఒకరిని వేరు చేసి వారిని ఇస్లాంలోకి కన్వర్ట్ చేయడమే ఈ యొక్క లవ్ జిహాద్ ఉద్దేశం. కాబట్టి హిందూ యువతులారా, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేయకండి. మీ యొక్క ఎంత క్లోజ్ దోస్త్ అయినా సరే, వాళ్ళకు ముస్లిం అమ్మాయిలు ఎవరైనా దోస్తులు ఉన్నా సరే, ఫ్రెండ్స్ ఉన్నా సరే కానీ వాళ్ళకు మొబైల్ నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేయకండి. ఒకవేళ ఎవరన్నా మీకు మెసేజ్లు పంపించినా కానీ లేదా వాల్పేపర్లు కానీ ఏమన్నా పంపించి మిమ్మల్ని కాల్ చేసి తీయటి మాటలతోటి మాట్లాడితే మాత్రం ముస్లిం అబ్బాయిలను మాత్రం రిజెక్ట్ చేసే బాధ్యత మీది. ఎందుకంటే వాళ్ళ నిజస్వరూపం తర్వాత తెలుస్తుంది. మేకవన్య పులిలా మీతోటి మంచిగా మాట్లాడి ఆ రకంగా మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేసిన తర్వాత వాళ్ళ నిజస్వరూపం తర్వాత తెలుస్తుంది మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత. కాబట్టి వాళ్ళ ఉద్దేశం మొత్తం హిందూ అమ్మాయిలను ప్రేమిస్తున్నాం, హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసేది, కానీ వాళ్ళ ప్రేమలో మాత్రం నిజాయితీ లేదు, ఏం లేదు. కాబట్టి హిందూ అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు గమనిస్తుంటేనంటే ఈ మధ్యకాలంలో మనం టీవీ ఛానల్లో కానీ పేపర్లో కానీ వార్తలు చూస్తుంటాం. ప్రేమ పేరుతోటి ముస్లిం అబ్బాయిలు చేసే కిరాతకాలు మనం చాలా చూస్తుంటాం. యాసిడ్ దాడులు కానీ, భౌతికమైన దాడులు కానీ, లేదా మొన్న హర్యానాలో రివాల్వర్లతో కాల్చి చంపడం కూడా మనం చూసినాం. ఇదే ఇష్యూల పైన కేరళలో చాలా 5,000 మంది మిస్సింగ్ అయితే కూడా ఎన్ఐఏ దర్యాప్తు కూడా జరిగింది దీనిపైన. దాంట్లో ఆసక్తికరమైన విషయాలు వచ్చినాయి. ముఖ్యంగా మదర్సాల నుంచి ముస్లిం యువకులకు సందేశాలు పంపి, మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే ముస్లిం అమ్మాయిని చేసుకోకండి, హిందూ అమ్మాయిని చేసుకోండి, మీకు నజరాన ఇస్తామని చెప్పి, మీకు షెల్టర్ ఇస్తామని చెప్పి వాళ్ళని తీసుకొస్తానంటే వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం కానీ వాళ్ళకి నజరాన ఇచ్చి ప్రోత్సహించేటట్లు వాళ్ళు అక్కడ మదర్సాల నుంచి వాళ్ళకు మెసేజ్లు అందుతున్నాయి. వాళ్ళ ఆ రకంగా వాళ్ళు ఆ మెసేజ్ తీసుకొని ఎవరైతే ఉన్నారో హిందూ అమ్మాయిలను వాళ్ళను ట్రాప్ చేసే విధంగా చేస్తున్నారు. ఇలాంటి కేసులు భారతదేశంలో విచ్చలవిడిగా అయిపోతున్నాయి. ఈ మధ్య జరిగిన సంఘటనలు కొన్ని తీసుకొని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కూడా లవ్ జిహాద్పై చట్టం తీసుకొస్తుంది. కాబట్టి ముఖ్యంగా మహిళలు దీనిపైన అవగాహన పెంచుకొని తల్లిదండ్రులకు ఈ యొక్క ఎవరైతే ట్రాప్ చేస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే వేధిస్తున్నారో, ఎవరైతే ప్రేమ పేరుతోటి ఫోన్లు చేస్తున్నారో, ఎంబడబడుతున్నారో వాళ్ళకు ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్పండి, లేదా మీ ఫ్రెండ్ సర్కిల్ చెప్పండి. మీ తోటి అమ్మాయి ఉంటేనంటే వాళ్ళ అన్ననో తమ్మినికో చెప్పే విధంగా చేస్తానంటే వాళ్ళు హిందువైన సభ్యులకు తెలియజేస్తారు. మేము వెళ్ళి ఆ యొక్క ఎవరైతే మిమ్మల్ని వేధిస్తున్నాడో, బాధిస్తున్నాడో ఆ యొక్క యువకునికి బుద్ధి చెప్పే మార్గం చేస్తాము చట్టపరంగా. కాబట్టి యువతులారా మీరు భయపడకండి. మీరు భయపడి వాళ్ళ చేసే జిమ్మిక్లకు మీరు లొంగిపోయి మీ జీవితాలను నాశనం చేసుకోకండి. మహత్తరమైన హిందూ సాంప్రదాయాల నుంచి మీరు దూరం కాకండి. మీ అన్నలు, మీ అక్కలు, మీ చెల్లెళ్ళు ఎంతోమంది మిమ్మల్ని భవిష్యత్తులో మీ యొక్క హిందూ సాంప్రదాయ కుటుంబంలో ఉంటానంటే వాళ్ళంతా కలివిడిగా ఉంటారు. మీరు ఒక్కరు మీ ప్రేమ పేరుతోటి మీరు విడిపోవడం వల్ల మీరు మా హిందూ సమాజానికే కాకుండా ఒక వ్యవస్థకే వెలివేసినట్లయితారు. కాబట్టి మీరు మోసపోకండి. మీ ద్వారా తల్లిదండ్రులను కానీ సాంప్రదాయాలను కానీ ఈ విధంగా విడిచిపెట్టి వెళ్ళకండి. కాబట్టి సోదరిమణులకు తెలియజేయడం ఏంటంటే, రీసెంట్గా వనపర్తిలో కూడా చాలా కేసులు అవుతున్నాయి. నిన్న మొన్న చూస్తేనే 2 కేసులు మేము టేకప్ చేసినాం. అయినా కానీ ఈ మెజార్టీ పేరుతోటి మెజార్టీ వచ్చిందని చెప్పి వాళ్ళను తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవడం వల్ల
అమ్మాయిలు కూడా మేము ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా కానీ వాళ్ళు వినట్లేదు, చాలా వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఈ యొక్క వీడియో చూసిన అమ్మాయిలు ఎవరైనా ఉంటానంటే ఈ యొక్క వాళ్ళ ఉద్దేశాన్ని అర్థం చేసుకొని మీరు ముస్లిం అబ్బాయిల ట్రాప్లో పడకండి, వాళ్ళ ప్రేమను అంగీకరించకండి, వాళ్ళను దూరంగా పెట్టండి, వాళ్ళ యొక్క కాల్స్ రిజెక్ట్ చేయండి, బ్లాక్ లిస్ట్లో పెట్టండి, వాళ్ళ వాట్సాప్ మెసేజ్లు కూడా బ్లాక్లో పెట్టండి. కానీ మీరు ఏమంతా సంధించినా కానీ వాళ్ళు మీ నెత్తినెక్కి కూర్చుంటారు. కాబట్టి అమ్మాయిలారా చాలా జాగ్రత్త. హిందువాహిని మీ కొరకే పనిచేస్తుంది, ఈ లవ్ జిహాద్ వ్యతిరేకంగానే పనిచేస్తుంది. కాబట్టి మా ఒక నంబర్లు ఎవరిని అడిగినా కానీ చెప్తారు. కాబట్టి మమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేయండి, లేదా మీ తల్లిదండ్రులకు తెలిసే విధంగా మీరు చెప్పండి. ఏం కాదు, మన తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు ఏమైనా కొడతారా తిడతారా అని అనుకుంటారు. ఈ పూటకు ఏది జరిగినా కానీ భవిష్యత్తు మొత్తం మీకు బంగారు లాగా ఉంటుంది. ఒక్క విషయంలో మీ తల్లిదండ్రులు కోపపడ్డా కానీ మళ్ళీ మిమ్మల్ని అక్కున చేర్చుకుంటారు. వాళ్ళు ఒక ఆగడాలకు చెక్ పెడతారు. కాబట్టి తల్లిదండ్రులకు చెప్పండి, అన్నదమ్ములకు చెప్పండి, అక్కచెల్లెళ్ళకి చెప్పి ఈ యొక్క లవ్ జిహాద్ ప్రేమలో పడకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కాబట్టి మిత్రులు, యువకులు కూడా ఈ మధ్యకాలంలో వనపర్తిలో మన కేరళ బేకరీ అని ఉంది, వాడు వెనుక సైడు మొత్తం ముస్లిం అబ్బాయిలు ఎవరైతే హిందూ అమ్మాయిలను తీసుకొస్తారో వేరే నుంచి చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు, వనపర్తిలో ఉన్నోళ్ళు, వీళ్ళల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం జరిగింది. దానిపైన మేము ఫిర్యాదు అంతేనంటే వానికి వార్నింగ్ ఇచ్చి అది ఒక్కటి మొత్తం కాల్ చేయించినాం. అలాగనే సినిమా టాయిస్లో కానీ పార్కులలో కానీ ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. దీనిపైన హిందువాహిని విస్తృతంగా తనిఖీలు చేస్తుంది, వాళ్ళను వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ వివరాలు సేకరించి వాళ్ళ ఒక ఊర్లోకి వెళ్ళి వాళ్ళ ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకి చెప్పి ఈ యొక్క ఆపే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి యువకులు ముఖ్యంగా ముస్లిం అబ్బాయిల ఈ ప్రేమ పేరుతోటి వంచే వంచకాలకు తలగొకుండా పడిపోకుండా వాళ్ళ ఒక దాన్ని వ్యతిరేకించి మన ఒక హిందూ సమాజాన్ని కాపాడుకుందామని తెలియజేస్తూ భారత్ మాతాకి జై.